విడిచిపెట్టాలి. రూపాంతర అనుభవం మనము పొందుకోవాలండి. పౌలు గారు అంటారు కదండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నామని పౌలు గారు చెప్తున్నారండి. అయితే మనం చేసే క్రియల ద్వారా, మన మాటల ద్వారా ఏం చేస్తారండి, అనేకులు మనం గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారు కావచ్చు, మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తూ ఉంటారు. వీరు దేవుని పిల్లలు కదా, వీరు పరిశుద్ధులు కదా అని. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన జీవితం ద్వారాగా అనేకులు రక్షించబడతారనమాట అండి. మనం ఎవరికి సువార్తను ప్రకటించకపోయినా మన క్రియల ద్వారా, మన మాటల ద్వారాగా, మన జీవితం ద్వారా అనేకులు రక్షించబడతారండి. గలతీ పత్రిక 4:19 ఉంటుందండి. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు గారు మాట్లాడుతున్నారు. క్రీస్తు స్వరూపం అంటే ఏంటండి? క్రీస్తు స్వరూపం అంటే ఆయన స్వరూపం అనగా ఆయన పోలికలోనికి మనము మార్చబడాలంటే అండి, ఆయన లాంటి మనస్సు మనము కలిగి ఉండాలన్నమాట అండి. ప్రేమను కలిగి ఉండాలి, క్షమించే మనసు కలిగి ఉండాలి.